అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాద బాధితులను చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హోంమంత్రి అనిత పరామర్శించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు. శీతాకాలంలో ఘాట్ రోడ్డులో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షలు, కేంద్రం తరపున 2 లక్షలు పరిహారం ప్రకటించారు. అందులో పలమనేరు టౌన్ నుంచి ఒక ఇద్దరు, చిత్తూరు టౌన్ నుంచి ఒక ఇద్దరు, అదేవిధంగా తిరుపతి నుంచి ఒకరు, తెనాలి నుంచి ఒకరు, బెంగళూరు నుంచి ఒకరు, ఇంకొక బెంగళూరు నుంచి ఇంకొకరు. ఓవరాల్గా నరసింహపల్లి విలేజ్, తానవనంపల్లి మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి ఒకరు. అంటే ఓవరాల్గా 5 మహిళలు, 4 పురుషులు ఇందులో చనిపోవడం జరిగింది. చాలామంది అక్కడ క్షతగాత్రులను చూస్తే కనుక నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళు చెప్తున్నారు, ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో మేము అందరం పడుకుని ఉన్నామమ్మ, పెద్ద మాకు ఆ టైంకి సిగ్నల్ కూడా లేదు. ఆ నియర్ బై వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా నియర్ బై అందరూ వచ్చి ఇమీడియట్గా మమ్మల్ని అందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పారు. ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన లోకల్ ఎమ్మెల్యే శిరీష గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, SDRF డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఇమీడియట్గా వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ చిత్తూరు హాస్పిటల్కి కూడా క్షతగాత్రులందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి రాజమండ్రి నుంచి కూడా కొంతమంది ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఇటువంటి పర్యాటక ప్రదేశాలకు వచ్చేటప్పుడు వాళ్ళు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వస్తారు, తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తారు అనుకునే పరిస్థితి నుంచి చిన్న తప్పిదాల వల్ల లేకపోతే దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా ఇప్పుడే గవర్నమెంట్ కూడా, స్టేట్ గవర్నమెంట్ కూడా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది మృతుల కుటుంబాలందరికీ కూడా. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షల రూపాయలు మృతులకి ఎక్స్గ్రేషియా, అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఒక 2 బస్సులు కూడా అరేంజ్ చేసి, ఆ బస్సులు కూడా స్లీపర్ బస్సులు అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దెబ్బలు తగిలి ఉన్నారు, కూర్చోలేరు అంత దూరం కాబట్టి ఒక స్లీపర్ బస్సెస్ని అరేంజ్ చేసి డ్రైవర్స్ని కూడా ప్రాపర్గా పెట్టి క్షేమంగా వాళ్ళందరినీ కూడా చిత్తూరు అక్కడికి చేరుస్తాం. చిత్తూరు కలెక్టర్ గారు వాళ్ళందరినీ అక్కడి నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ ప్లేసెస్కి అక్కడ నుంచి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గ్రామాలకి చేరవేస్తారు. ఇంతకుముందు ఒక సిస్టమ్ ఉండేది, వింటర్ టైంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి విజిబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు ఈ పాసెంజర్స్ వెహికల్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని ఆఫ్ చేసాము. మళ్ళీ తిరిగి అది కంటిన్యూ చేయాలి. ఇంతకుముందు మేము అరకు పాడేరు రోడ్లు అయితే అవి ఇప్పటికీ కూడా అమలవుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో కూడా కొంచెం టూరిజం పెరిగింది, మారేడుమల్లి ఇటువైపు అంతా కూడా టూరిజం పెరిగింది కాబట్టి డెఫినెట్గా ఈ నిబంధనలు ఇక్కడ కూడా ఉండాలి అని ఒక దృక్పథంతో ఈ రోజు నుంచి అవి కూడా అమలు చేసేదానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. అలా చిన్న లోపాలు కూడా నేను గమనించడం జరిగింది. కంపల్సరీగా ఇక్కడ సెల్ ఫోన్ టవర్స్ని ఇమీడియట్గా మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికి కలెక్టర్ గారిని కూడా ఇమీడియట్గా సెల్ ఫోన్ టవర్స్ మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడ సిగ్నల్ ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలి.